హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్వేత గులాబీ. సో యాజ్ ఎ డాక్టర్ ఒక రోజులో నేను చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది మీకు తెలియడానికి రీల్ చేస్తున్నాం. టాపిక్ కోసం 6 మెంబర్స్ వచ్చిన్నారు మేడం. ఓకే అమ్మా, తీసుకొని రండి. ఫస్ట్ పేషెంట్ పెట్టుకోండి. మేడం ఒక పేషెంట్ 9th మంత్ ప్రెగ్నెంట్ మ్యామ్. పెయిన్స్ అని కాల్ చేశారు మ్యామ్. పేరు స్వాతి మ్యామ్. ఓకే సరే, వచ్చి నాకు పేషెంట్ రాగానే ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ని పడుకోబెట్టి చూసాక అడ్మిషన్ ఉందా లేదా నేను చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమా మేడం ఐవీఎఫ్ పేషెంట్ పల్లవి గారు కాల్ చేశారు మేడం. బీటా హెచ్సివి పాజిటివ్ వచ్చింది మేడం. వాల్యూ ఎంత ఉంది? 450. ఓ వెరీ గుడ్, గుడ్ వాల్యూ పాప. కంగ్రాట్స్ మనందరికీ. ఎస్ మేడం. ఎప్పుడు రావాలని అడుగుతున్నాను. అవును మేడం. ఇవాళ సాయంత్రం ఒక 6 o'clock నన్ను కలవమని చెప్పు. వాళ్ళు మళ్ళీ ఏ మెడిసిన్ వాడాలని నేను రాసుకోవాలి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ పాప. ఏంటి అందరు ఒకేసారి వచ్చేసారు? మేడం మన దగ్గర జరిగిన ఐయుఐ హేమావతి గారు కాల్ చేశారు మేడం. మార్నింగ్ యూరిన్ టెస్ట్ చేస్తున్నారంట, పాజిటివ్ వచ్చిందండి మేడం. నెక్స్ట్ చెకప్ ఎప్పుడు రావాలన్నది. వెరీ గుడ్. సో ఇవాళ రేపు మార్నింగ్ ఒకసారి రమ్మని చెప్పమ్మా పేషెంట్ని. ఫర్దర్ ఏ మెడిసిన్ వాడాలనేది నేను చెప్తానని చెప్పు. ఓకే మేడం. ఏంటి రమా గారికి అన్ని బ్లడ్ టెస్ట్ చేసాం మ్యామ్. నెక్స్ట్ లాప్రోస్కోపీ చెప్తున్నారు మ్యామ్. పేషెంట్ ఎప్పుడు అడ్మిషన్ కి రావాలి అని కాల్ చేశారు. ఓకే, అప్పుడు ఇవాళ నైట్ వచ్చేసి అడ్మిట్ అవ్వమని చెప్పు పేషెంట్ని. రేపు మార్నింగ్ ఒక 6 o'clock లాప్రోస్కోపీ ఉంటుందని చెప్పేసి సేమా. ఫుడ్ ఇవాళ నైట్ 12 పైన నో ఫుడ్ నో వాటర్. నువ్వేంటి స్కాన్ అని చెప్పారు. ఎంతసేపు అయింది పేషెంట్ వచ్చి? సరే బాబా, నెక్స్ట్ స్కాన్ కి పడుకోబెట్టేసేసేయండి పేషెంట్ కి. ఓకే అయిపోయింది నా వర్క్ కూడా, అన్ని టక్టక చేసేసుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, వచ్చిన ఒక 10 నిమిషాల్లోనే మా సిస్టర్స్ నాకు అప్పగించిన పనులన్నీ. సో ఇలాగే ఉంటుందండి బీయింగ్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఒక రోజులో ఇలాంటి పేషెంట్స్ని ఒక 20-30 మందిని చూడాల్సి రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి 5 నిమిషాల్లో చూడగలిగితే ఇంకొంతమందికి అరగంట పట్టచ్చు. అండ్ అరగంట పడుతుందని స్టార్ట్ చేసిన కేసు 3 గంటలు కూడా పట్టచ్చు. సో దీనివల్ల మేము మా పేషెంట్స్ని చూసే టైం కొన్నిసార్లు పెరుగుతుందండి. అయినా కూడా మా కోసం వెయిట్ చేసి ఓపిక్గా గంటల తరబడి వెయిట్ చేసి మా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళే పేషెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.